ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం అండి. వ్యవసాయం పని. అవును. ఇప్పుడు అమరావతి రైతులో మీరు కూడా ఒక భాగం కదా. మరి ప్రస్తుతం అమరావతిలో రీసెంట్గా మొన్న ఉండవల్లి సెంటర్లో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, దేవినేని అవినాష్ గారు ఇటువంటి కొంతమంది నేతలు వస్తే ఉండవల్లి పెనుమాకకు సంబంధించిన అమరావతి రైతులు అందరూ కూడా అడ్డగించి వ్యతిరేకించారు. మీరు అమరావతిలో అడుగు పెట్టడానికి వీల్లేదని వాళ్ళ మీద తిరిగి ఒక రకంగా దాడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఏంటి మీరేమంటారు? దీన్ని అయితే మీరు ఎలా చూస్తారంటారు? ఖండిస్తానండి, దాన్ని కూడా ఖండిస్తాను. మాకు అమరావతి ఇదండి మెయిన్. మాకు అమరావతి కావాలి. దాని మూలకాన్ని ఏమైనా చేస్తాం మేము. మాకు రావటానికి వీల్లేదు వాళ్ళు అసలు. ఇక్కడికి రావటానికి వీల్లేదండి. అమరావతి రావటానికి వీల్లేదు అసలు. ఎందుకంటారు? వైఎస్ పార్టీ వాళ్ళు రావటానికి లేదు. అప్పుడు అది అడివి అన్నారు, ఏదేదో రకరకాలుగా చెప్పేశారు. దాని గురించి మనం రావటానికి వీల్లేదు, అసలు అడుగు పెడతాకి వీల్లేదు వాళ్ళు. అదండి. మీరు అమరావతికి భూములు ఇచ్చారు కదా, ఎంత భూములు ఇచ్చారు? అసలు మీది ఏ ఊరు? మాది పెనుమాకండి. అమరావతికి ఒక 70 సెంట్ ఇచ్చాం, 67 సెంట్ ఇచ్చామండి. ఇచ్చాం. మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన గారు దేవుళ్ళలాగా మాకు కాపాడుతున్నాడు. మరి మీకు ప్రభుత్వం దగ్గర మీ ఇలాంటి రైతుల దగ్గర భూములు తీసుకుంది కదా, మీకు హామీలు ఇచ్చింది, రిటర్నబుల్ ప్లాట్స్ రెడీ చేసి ఇస్తాము అని చెప్పింది. దాంతోపాటు మీకు సంవత్సరానికి ఎంత నష్టపరిహారం కింద సంథింగ్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అందుతున్నాయా మీకు? అందుతున్నాయి అండి. అవి మొత్తం అందుతున్నాయండి. బాగా ఇస్తున్నారు. డబ్బు మాత్రం ఏం కొరత లేకుండా ఇస్తున్నారండి. ఆయన బాగా చేస్తున్నారండి. మాకు బాగా చేస్తున్నారండి ఆయన గారు. ఓకే. మరి మీకైతే చంద్రబాబు గారి మీద నమ్మకం ఉందా? రాజధాని రైతులకి న్యాయం చేస్తారని నమ్మకం ఏంటండి? ఫుల్ నమ్మకం అండి మాకు. ఎప్పుడు 24 గంటల నమ్మకం ఆయన. చంద్రబాబు గారు ఆయన గారు బ్రహ్మాండంగా మాకు చేస్తున్నారు. ఆయనకి అసలు ఎదురులేదు ఇక్కడ. మరి ఈరోజు కొంతమంది పెనుమాకకు సంబంధించిన రైతులు ప్రెస్ మీట్ పెట్టి మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మాకు ఏమి ఇవ్వడం లేదు అని మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు దానికి? ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదండి. ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు మాట్లాడవచ్చు, తప్పులేదు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది, దాన్ని బయట పెట్టడానికి మేము వస్తుంటే మమ్మల్ని టీడీపీ గుండాలు అడ్డగెత్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు సార్? అసలు తప్పండి వాళ్ళు మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆ వరకు అడివి పొడివి అని అన్ని రకాలుగా చెప్పి ఇటు వచ్చిన ఆడవాళ్ళని తంటం బొంటం అన్నీ చేశారు వాళ్ళు. అసలు కొంతమంది గర్భిణీలు కూడా పోయినాయండి వాళ్ళు తంతే. వైసీపీ పార్టీ వాళ్ళు తంతే గర్భిణీలు కూడా పోయినాయి వాళ్ళకి. మరి గతంలో మీరు చాలా రైతులు ఇబ్బంది పడ్డారు, పాదయాత్రలు చేశారు కదా, అప్పుడు వైసీపీ అసలు మీ మీద ఎలా వ్యవహరించింది? మీకు ఎంతవరకు కూడా మీ పర్యటనలకి, ముఖ్యంగా మీరు పాదయాత్రలు చేసుకున్నారు కదా, అసలు మీకు ఎంతవరకు కూడా అవకాశాలు కల్పించింది? దేవుడి దగ్గరకే బాగాలేదండి వాళ్ళు. అలాంటప్పుడు దేవుడి దగ్గర బానిపోతే మనం ఏం చెబుతామండి? అసలు వాళ్ళు మొత్తం మాట్లాడితే పోటాకి లేదని మొత్తం ఆఫ్ చేస్తారు కదండి. వాళ్ళు ఆడవాళ్ళని కూడా మొహం లేకుండా ఇది చేయటం, ఆఫ్ చేయటం. ఇది గుడి దగ్గర దేవుడి దగ్గర కూడా బాగాలేదు కదండి. వాళ్ళు దేవుడి దగ్గర కూడా పానీలేదు కదా. మరి యాత్ర పోతే యాత్రను కూడా పానీలేదు అసలు. ఆపేశారు యాత్ర కూడా 5-6 రోజులు. మరి రీసెంట్గా కూడా మాజీ మంత్రి పేర్ని నాని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము 2029లో అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు లేదు, అమరావతి శుద్ధ దండగాని మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? మరి అసలు వాళ్ళు మాట్లాడడం తప్పండి. అది చాలా తప్పు అసలు వాళ్ళు మాట్లాడతాం. ఎందుకంటే అలా మాట్లాడకూడదు వాళ్ళు. ఎందుకంటే అమరావతి అంటే అన్నీ పెట్టారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ వరకు రోడ్డు మట్లు కూడా ఎత్తుకొని పోయారు కదండి వాళ్ళు. రోడ్డు కూడా పోస్తే మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. రోడ్డు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారండి నాయకులు, ఎమ్మెల్యేలు. రోడ్డు పోస్తే రోడ్డు కూడా పగలగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. మరి ఇక్కడ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. 3 రాజధానులు కొత్తగా అని చెప్పి మావిగన్ అని మాట్లాడుతున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు అమరావతిలో జరుగుతున్న అవినీతిని రైతులకు న్యాయం చేయడానికి మేము అమరావతిలో అడుగు పెడుతుంటే మా మీద దాడులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు టీడీపీ గుండాలు. దీనికి మీరేమంటారు? వాళ్ళు ఏం చేశారనండి? ఏం చేశారు చెప్పండి? పలానా పని చేశారని చెప్పండి. వాళ్ళు ఏం పని చేయలేశారు? ఎడన మట్టేశారు, రోడ్డు మీద వేయలేదు కదా. రోడ్డు మీద మట్టేశారు, ఏమీ ఇలా. వాళ్ళు ఎందుకంటే అలా మాట్లాడడం తప్పు. మాట్లాడడం చాలా తప్పండి వాళ్ళు. మరి జగన్ గారు 3 రాజధానులు అని అంటున్నారు కదా, ఇప్పటికీ కూడా అమరావతికి మద్దతు తెలపడం లేదు. మొదట్లో ఆయనే మద్దతు అన్నారు, ఇప్పుడేమో మద్దతు లేదు, మావిగాన్ అని 3 రాజధానుల కింద మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఆయన మావిగాన్ అంటాడు, ఏమన్నా అంటాడు. ఆయన అసలు ఇంట్లో లోపల కూర్చొని బయటకు రాడు. అసెంబ్లీలో రాని వాళ్ళు బయటకు దాంట్లోకి ఏమొస్తారండి? అసెంబ్లీకి వచ్చాడు ఆయన, అసెంబ్లీకి పిలిచినా రాలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి? ఏ ఊరు బాగు చేస్తారండి? ఎక్కడ బాగు చేస్తారు ఆయన గారు? వచ్చి ఏం బాగు చేస్తారండి? అసెంబ్లీకే రానోడు ఏం చేస్తారండి వాళ్ళు? అసలు 5-6 సార్లు పిలిచారు వీళ్ళు. ఎన్నిసార్లు పిలిచారు రామని, అసలు పిలిచినా రాలేదు ఆయన. ఏం చేస్తాడు ఆయన? వచ్చి ప్రజలకు ఏం చేస్తాడండి ఆయన?
ఇప్పుడు మొన్న పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, దేవినేని అవినాష్ వచ్చినప్పుడు అడ్డగించారు కదా, అసలు దేనికి అడ్డగించారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జరుగుతున్న అవినీతిని బయట తీస్తున్నాం అని అంటున్నారు. అసలు ఇక్కడ జరుగుతున్న తప్పులు మేము బయట పెడతాము, అందుకే ఆ తప్పులు బయటపడతాయని చెప్పి వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళని మీరెందుకు అడ్డగించారు? మరి అడ్డగించారంటే వాళ్ళు అసలు మామూలు ఇది టాటాకి వీల్లేదన్నారు కదా, అమరావతి అది అడవి, అది పోటాకి వీల్లేదు అసలు అంతా ఇదండి అని ఇది చేస్తారు కదా. అందుకని మేము కూడా అడ్డం తిరిగాం, రైతు వారిగా కదా, రైతులు అడ్డం తిరగాలి కదండి. అందుకని మేము కూడా అడ్డం తిరిగేసామండి ఫుల్గా. అసలు అది తప్పు వాళ్ళు చేసింది, అసలు రాకూడదు, అసలు వాళ్ళు రాటాకి వీల్లేదు. అసలు మామూలు అమరావతి అంటూ రూట్లో రాటాకి వీల్లేదు. వాళ్ళు అసలు ఎటుపోయినా పట్టేస్తాం మేము, ఒప్పుకోం, రైతు వారిగా ఒప్పుకోమండి, వాళ్ళు రాటాకి వీల్లేదు అసలు. మరి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాజధాని విషయంలో మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా రాజధాని వీలు అంటే రాజధానిలోకి అసలు మేము వాళ్ళు రాటాకి వీల్లేదండి, రాజధానిలో అడుగు పెడతాకి వీల్లేదు అసలు. ఎప్పుడు రాటాకి వీల్లేదు, వాళ్ళు రాటాకి వీల్లేదు అంతే. ఓకే, ఒక అమరావతి రైతుగా అసలు ప్రస్తుతం ప్రభుత్వం మీద మీకైతే నమ్మకం ఉందా? మీకు ఖచ్చితంగా ఇచ్చిన హామీ నిలబెడుతుందని మీరైతే నమ్ముతున్నారా? గ్యారెంటీగా నమ్ముతామండి. ఆయన అసలు ఎదురేముందండి ఆయన గారికి? మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మమ్మల్ని బాగానే చూస్తున్నాడు, ఇక ఆయన గారికి ఎదురు లేదు అసలు. మరి అమరావతి అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు వైసీపీ అన్నట్టు అవినీతి జరుగుతుంది. అసలు అమరావతి అభివృద్ధి ప్రస్తుతం ఎలా ఉందంటారు? మీరు అమరావతి ప్రాంతవాసి, నిత్యం వెళ్ళి చూస్తూ ఉంటారు కదా ఏదో ఒక టైంలో, మీకు ప్రస్తుతం అభివృద్ధి ఎలా ఉందంటారు అమరావతిలో? బ్రహ్మాండంగా ఉందండి, అన్ని ఏ క్లాస్ చేస్తున్నారు, రూట్ కానీ ఏదన్నా కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎక్కడ చేయలేదు చూపించమండి, వాళ్ళు చేరడం మట్టేలా ఏ రోడ్డు మీద కూడా మా వాళ్ళు అన్నీ చేస్తున్నారండి. అన్ని పనులు చేస్తున్నారు బాగా. ఫైనల్గా మీరేమంటారు సార్? ఇప్పుడు వైసీపీ అంతా కూడా ఒకటే మాట్లాడుతుంది, మా రాజధాని అయితే మావి అని అంటుంది, మాకు అమరావతి రాజధాని కాదు అని అంటుంది. మీరేం చెప్తారు ఒక అమరావతి రైతుగా? అమరావతి రాజధాని అండి, ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా అమరావతి రాజధానం. ఇది ఎక్కడ సార్ మీది? అమరావతిలో పెనమాక. మరి అమరావతి అభివృద్ధికి మీరు భూములు ఇచ్చారా? ఇచ్చాను, 4 ఎకరాలు ఇచ్చాను. 4 ఎకరాలు మంది ఏ పంట పండిస్తారు సార్ మన భూమిలో? 3 రకాల పంటలు పండుతాయి, ములగ తోటలు, వంగ తోటలు, బెండ తోటలు, ఉల్లిపాయ, మొలం, అన్ని రకాల పండుతాయి తోటలు, అన్ని రకాలు పండుతాయి. 4.5 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? మరి ఏంటి ఇప్పుడు మరి ప్రస్తుతం వైసీపీ నాయకులు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని బయట పెట్టడానికి అని చెప్పి మొన్న అమరావతిలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఉండవల్లి, పెనుమాకకు సంబంధించిన కొంతమంది రైతులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఒక అమరావతి రైతుగా మీరేం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అమరావతిలోకి రావడం తప్ప రైటా? తప్ప అంటే వాళ్ళు కోర్టులకు పోయారు, అదానికి అన్ని చేశారు, మాకు ఇష్టం లేదని. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళ దగ్గరికి పోయారు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మేము సపోర్ట్కి మీకు వస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు. మీరు వస్తే మాకు అమరావతి సపోర్ట్ చేస్తామంటేనే మా దగ్గరికి రండి, లేకపోతే వద్దని రైతులు కొంతమంది ఎదురు తిరిగారు. వాళ్ళు మేము ఆ మాత్రం సపోర్ట్ లేదు అంటున్నారు, మాకు మావుగానే అంటున్నారు. మావుగా అన్నప్పుడు మీకేం అవసరం ఉంటుంది రావడానికి? మీరు మావుగానే చూసుకోండి, దీనికి ఇష్టమైన వాళ్ళు దీనికి ఇష్టకుంటారు. మీరు ఇంకెక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా. మీరు అమరావతి రాజధాని అనుకుంటే అక్కడికి రండి, లేకపోతే మానేసేయండి. అంటే మరి అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, దేవినేని అవినాష్ కానీ ఆ రోజు దాడి జరిగిన తర్వాత మాట్లాడుతూ ఇందులో అమరావతి రైతుల కంటే కూడా టీడీపీ గోండాలే ఉన్నారు, ఇది అమరావతి రైతుల వ్యతిరేకత కాదు, టీడీపీ గోండాలే కావాలని దాడులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? వాళ్ళే గోండాలు తీసుకొచ్చి, కోడిగుడ్లు తీసుకొచ్చి, కర్రలు తీసుకొచ్చి వాళ్ళే వచ్చారు. వాళ్ళు వచ్చినా వీళ్ళు సొత్త ఊరుకోరుగా, వీళ్ళు కూడా మరి తిరగబడ్డారు. అంతే జరిగింది. కానీ మరి ఆయన ఎస్పీని నెట్టేశాడు ఆయన అంబటి రాంబాబు. అందరు సొత్తనే ఉన్నారు, ఈడియా మీడియా ఆపడతాను ఉందిగా, ఇంకా చేసింది ఆడుంది. వాళ్ళు రాకపోతే మనం బాగు కదా, వాళ్ళు వచ్చా కదా ఇప్పుడు మనం నాశనం చేసింది. లేకపోతే 2000 అప్పుడు మరి 5 ఏళ్ళు నాశనం చేశాడా? ఫస్ట్ అమరావతి కావాలన్నాడా? 30 ఏళ్ళు ఎకరం కాకుండా ఉండాలన్నాడా? అది అయిపోయిందా? తర్వాత వచ్చిన 3 రాజధానులు అన్నాడా? 3 రాజధానులు పోయిందా? మళ్ళీ చంద్రబాబు చేసినాక ఏం చెప్పాడు? మళ్ళీ ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్యలో 5 ఎకరం అయితే సరిపోయింది, రాజధానికి ఎంత భూమి ఎంతకన్నాడా? మళ్ళీ అది తీసేసాడా? మళ్ళీ మావుగానే రాజధాని మళ్ళీ పెట్టాడా? మరి ఒక్క మాట నెకరం లేకపోతే మడిసి ఎవడు నమ్ముతాడు? మడిసి అనేవాడు మాట నెకరం ఉండాలిగా, ఆ నెకరం ఏది తీయాలా? అంటే ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, చంద్రబాబు మొత్తం అవినీతి చేస్తున్నాడు, రైతులను మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రైతులకు అండగా నిలవడానికి మేము ఇక్కడ జరుగుతున్న అవినీతిని బయట తీయడానికి వస్తున్నామని చెప్తున్నారు మరి వైసీపీ నేతలు. కాదు, అవినీతి చేస్తే మేము స్వతహా ఊరుకుంటాం. ఆయన్ని ఎవరైనా ఒకటి, మాకు ఆయన ఒకటి ఈయన ఒకటి, ఎవరు డెవలప్ చేస్తే అల్లే మాకు కావాలి. ఆయన ఏమీ అవ్వట్లేదుగా. నువ్వు 3 రాజధానులని ఆడకపోయినా బిల్లు పాస్ అయినా కూడా మేము మాగివేని పెడతాము, ఇది ఉండదు, ఆ బిల్లు మళ్ళీ మేము పాస్ చేసుకుంటాము అనే మాటలు మాట్లాడేది మీరు, కానీ మేము అనలేదు కదా. చంద్రబాబు వచ్చా డెవలప్ చేస్తున్నాడు, చూసుకోమని చేత అయితే. అది అమరావతికి మేము మద్దతాన్ని వచ్చి చూసుకోమను, మామూలుగా అయితే రావడానికి వెళ్ళలేదు. అమరావతి మేము మద్దతు ఇస్తున్నామని వచ్చి చూడమను, కాదను. మీకు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో అమరావతి ఏదైతే నాశనం అయిపోయిందన్నారో ఇప్పుడు రూపురేఖలు మారినాయి. ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది అసలు?
వాళ్ళు నాశనం చేసిన దానికి 100 కోట్లు ఖర్చు అయింది మళ్ళీ చెట్లు బొట్లు బెగటానికి. మళ్ళీ ఆయన వచ్చే ఎన్ని బీకిచ్చి లైన్ చేశాడు, సంవత్సరం పోయింది. అదే సంవత్సరం నుంచి డెవలప్ అవుతుంది. ఇప్పుడు పోయి చూసుకోమని కళ్ళు పెట్టుకుని విమానం వచ్చి చూసుకోమని పైగా వచ్చి ఆపడుద్ది, కిందగా రానిపోతే పైకి వచ్చి చూసుకోమని విమానం ఉందగా వచ్చి చూసుకోమని వచ్చి ఆపడుద్ది. చేశారా లేదా అని. ఇప్పుడు కూడా మునిగిపోతుంది. అయ్యి ఏం చెప్పి ఆడో చెప్పి మన మునిగిపోయింది. మరి ఎందుకు వైసీపీ అమరావతి మీద ఇటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా అవసరం అంటారా? అవసరం కాదు, అభివృద్ధి కాకుండా చెడగొడతానికి. అంతేగాని వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఏడాది బీకేది లేదు. ఇంతే ఇక వాళ్ళు చేసేది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా, పోనీ 3 రాజధానుల మీద డెవలప్మెంట్ జరిగిందా, లేకపోతే ఈ మావిగాని మీద ఏం జరిగింది? ఆ 3 రాజధానులు ఆడ కట్టాడు, ఒక రాజధాని కట్టాడు. 3 రాజధానిలో పోయావు. మధ్యగాక ముఖ్యమంత్రి ఆడుకోకుంటే ఆడే రాజధాని అన్నాడు. అది రాజధాని అంటే ముఖ్యమంత్రి రాజధాని అయిద్దా? దానికి ఒక ఇల్లు మనకు ఆడుకోకుంటే ఆడ మనకి ఇల్లు అయిద్దా? మనం ఇంట్లో ఉండి కట్టుకుంటేనే ఇల్లు అయ్యేది మనకి. అది కూడా అంతే. రాష్ట్రానికి ఒక ఇది ఉండాలిగా అమరావతి అనేది. రాజధాని లేకుండా ఏడ చేస్తావు నువ్వు? రాజు ఆడుంటాడు, రాజధానిలో ఉంటాడు. నువ్వు ఆడుకోకుంటే ఆడు ఇల్లు రాజధాని అయితే అవదు కదా. మరి ఇప్పుడు కొంతమంది పెనుమోకకి సంబంధించిన రైతులు మాకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మేము నష్టపోతున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. స్వయంగా మేమే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలు పిలిచాము, కానీ వాళ్ళ మీద తిరిగి టీడీపీ గుండాలు దాడి చేస్తున్నారని చెప్పి మీడియా ముందు చెప్తున్నారు పెనుమోక రైతులు. దీనికి మీరేమంటారు? మరి నష్టపోతున్నాం అంటే మా భూములు కొంచెం ఫస్ట్ నుంచి రేట్ ఎక్కువ కాబట్టి ఇవాళ మాకు మీరు వాళ్ళు ఏమన్నారో రోడ్ల వరకు ఇస్తాము, తగ్గిమాయి మాత్రం మాకు వదిలిపెట్టనని వాళ్ళ దగ్గరికి పోయారు. వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గర మాట్లాడితే ఇల్లు ఏమన్నా మరి 100 గజాలు 150 గజాలు పెంచమని అడిగితే ఇల్లు అట్టుండేది. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేద్దాం అన్నట్టు వాళ్ళు వస్తున్నారు. అంటే ప్రభుత్వం వీళ్ళ మీద కావాలని కక్ష కట్టి మా భూములు లాక్కుంటుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒక అమరావతి రైతుగా మీకు అయితే న్యాయం జరిగిందా? అమరావతి రైతుగా మాకు న్యాయమే జరిగిందండి. ఇప్పటి వరకు మాకేం తేడా రాలేదు. మరి 10 ఏళ్ళు అయిపోయింది. ఆయన 5 ఏళ్ళు నాశనం చేశాడు కాబట్టి మళ్ళీ కౌలు పెంచమని అడిగినా కూడా 5 ఏళ్ళు కౌలు పెంచారు. 2 ఏళ్ళు అయిపోయింది మళ్ళీ కౌలు కూడా. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు కౌలు రావాలి. మరి అప్పుడు ఏదైనా ఇంకా అది కూడా అవ్వకపోతే మరి అప్పుడు ఏమైనా కావాలంటే మళ్ళీ పెంచుతారో మనకు తెలియదు. మీకు గవర్నమెంట్ మాట ఇచ్చింది కదా, చంద్రబాబు గారు మాట ఇచ్చారు. ఏంటి? కౌలు, ఎకరానికి ఇంత కౌలు, దాంతోపాటు మీకు రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు. అసలు ఆ విషయంలో ఎంతవరకు కూడా మీకు లబ్ధి పొందారు? ఎంతవరకు కూడా ప్రభుత్వం నుంచి మీకు అందుతుంది? అదే ఈ 2 సంవత్సరాలు లేట్ అవ్వడం వల్ల ప్యాట్లు ఆగిపోయినాయి. 5 ఏళ్ళు వెనకపోయింది కదా. 5 ఏళ్ళు ఉన్నట్టు డెవలప్ అయిపోయేది. 5 ఏళ్ళు వెనకపోవడం వల్ల ప్యాట్లు ఆగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఆ చెట్లు బొట్లు బీకి అన్ని మొదలుపెట్టి ఇప్పుడే రోడ్లు బొట్లు వేసుకొస్తున్నారు. కాకపోతే ఇంకా టైం పట్టింది కొద్దిగా. ఇంకో 2 సంవత్సరాల్లో పూర్తి అయింది మొత్తం. అది మరి ప్రస్తుతం కౌలు డబ్బులు మీ అకౌంట్కి కరెక్ట్గా అందుతున్నాయా? కౌలు డబ్బులు బాగానే వస్తున్నాయి. అప్పుడు 1 ఏడు ఆయన ఆగిపోయినా కూడా ఈయన వచ్చినాక 2 ఏళ్ళు కౌలు కూడా మళ్ళీ వేసాడు. కౌలు మాత్రం ఆపట్ల, కౌలు బాగానే వస్తుంది. మరి వైసీపీ తరఫున ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ అమరావతిని అప్పులు చేసి అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు లేదు, అమరావతి అభివృద్ధి శుద్ధ దండగా అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే అమరావతి అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? అప్పులు చేయకుండా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా? ఇల్లు కట్టాలన్నా అప్పు కావాలిగా. అప్పు లేకుండా ఇల్లు ఎట్ట అయింది? ఇప్పుడు మొంగళ పెట్టుబడి పెట్టాలి కదా, పెడితేనే కదా రేపు వచ్చేది డబ్బులు. పెట్టుబడి లేకుండా నేను కూకుండా మనకి ఇల్లు అవ్వదు కదా. మంగళ ఆడోసారి తెచ్చి పెట్టాలా, తర్వాత దాని మీద వచ్చే ఆదాయం బట్టి మనం తీర్చుకోవాలా. మనం పొలమో ఇల్లు కొనుక్కున్నప్పుడు అప్పు పెట్టాలిగా, అది మళ్ళీ నిదానంగా తీర్చుకుంటాం. ఇది కూడా అంతే. మరి ఫైనల్గా అమరావతి విషయంలో వైసీపీ నాయకులు మళ్ళీ వస్తామంటున్నారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అమరావతిలో అడుగు పెడతాను, ఎవడాపుతాడో నేను చూస్తానని అంటున్నారు. మీరేమంటారు? ఆయనకి మీరేం చెప్తారు? అమరావతి రైతుగా రమ్మను, అమరావతి మాదని చెప్పి రమ్మనండి. అమరావతి మేము కూడా మద్దతు అని చెప్పి రమ్మనండి. మాకుగానే మాట తీసేయద్దు. మాకు అమరావతి మాకు కూడా హక్కు ఉంది, మేము మద్దతు ఇస్తామని చెప్పి రండి. ఎవరు వద్దంటలా, తీసుకెళ్ళి చూపిస్తాం దగ్గరుండి అవసరం అయితే. మేము అమరావతికి వ్యతిరేకం అంటే ఎట్లా ఇస్తాం? అమరావతి వ్యతిరేకం అనుకుంటా మేము కూడా రాజధాని చూస్తానికి వస్తామంటే రండి, వచ్చి చూడండి, తప్పులేదు. మీరు మావుగానే చెప్పి ఎక్కడికి వస్తారు, రావడానికి లేదు. అది మరి ఫైనల్గా మీరేమంటారు? అమరావతి విషయంలో చంద్రబాబు గారు గెజిట్ తీసుకొచ్చారు, కౌలు ఇస్తున్నాను అంటున్నారు, ప్లాట్లు కూడా డెవలప్ అవుతున్నాయి అంటున్నారు. మరి మీకైతే రైతుల విషయంలో అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తారనుకుంటున్నారా? ఆ నమ్మకం అయితే మీకు ఉందంటారా? న్యాయం చేస్తారని నమ్మి భూమి ఇచ్చింది అయాలా, న్యాయం చేస్తున్నాడనే కదా ఇచ్చింది. 5 ఏళ్ళు అధ్యాసం అయింది, బోధయాత్రలు చేసాం, అయిపోయింది. ఎట్టకొట్ట మళ్ళీ గెలిచారు కాబట్టి మళ్ళీ మొదలుపెట్టారు. అప్పో తెచ్చి ఆయన మీద నమ్మకంతో అందరూ ఇచ్చారు అయాలా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని మాకు నమ్మకం ఉంది. అది మన ఎవరు సార్? అమరావతి ప్రాంతంలో అమరావతి భూములు ఇచ్చారా సార్ మీరు? ఇచ్చాము. ఎంత సార్? 3 ఎంత సార్? 3 ఎకరాలు. 3 ఎకరాలు.
మరి ప్రస్తుతం అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూ అనేది మొన్న ఒక చిన్న గొడవ జరిగింది. అంటే వైసీపీ మాజీ మంత్రి పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, దేవినేని అవినాష్ ఇటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అమరావతి రైతులు నష్టపోతున్నారు, వాళ్ళకి అండగా నిలవడానికి అక్కడ జరిగిన అవినీతిని బయట తీయడానికి మేము వస్తున్నామని చెప్పి వచ్చారు. కొంతమంది రైతులు వ్యతిరేకించి వెనక్కి వెళ్ళిపోమని చెప్పి తిరుగుబాటు చేశారు. దీని మీద ఒక అమరావతి రైతుగా మీరేం చెప్తారు? అమరావతి వాళ్ళు చెడగొడతానికి వస్తున్నారండి. అమరావతి రైతులు బాగానే ఉన్నారు. ఫస్ట్ పొలం ఇచ్చిన వాళ్ళు, ఫస్ట్ 10 ఏళ్ళ నాడు పొలం ఇచ్చిన వాళ్ళకి 1,00,000 కౌలు వస్తుంది. మొన్న పొలం ఇచ్చిన వాళ్ళకి 50,000, 55,000 వస్తుంది ఎకరానికి. వ్యవసాయం చేస్తే కూలీలు రాట్లా, మందు కట్టలు 2 ఏళ్ళు అయిపోయినాయి. ఇక్కడ అరటి తోట అయితే పడిపోద్ది, ఉల్లిపాయలు అయితే కొనేవాళ్ళు లేడు, కేజీ 10 రూపాయలు. దొండకాయలు ఇవ్వాలి 200, 50 కిలోలు బస్తా, కూలి 300. దొండకాయలు బస్తాకి వస్తే 200, కూలి 300. అంటే ఇప్పుడు అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం మీకైతే న్యాయం చేస్తుంది? అసలు మీకు చెప్పిన విధంగా కౌలే కానీ ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే చెప్పారో వాటి అభివృద్ధి కానీ ఇవన్నీ జరుగుతున్నాయా? జరుగుతుందండి. నిదానం పెద్ద రోడ్లు అయిపోయినాక చిన్న రోడ్లు వేస్తాడు. అభివృద్ధి బాగానే జరుగుతుంది. మాకు కౌలేం ఆగట్లేదు. ఎంత వస్తుంది సార్ మీకు కౌలు? మాకు మొన్న కదా మేము ఇచ్చింది 55,000 వస్తుంది, ఎకరానికి 55,000 వచ్చింది. అంతకుముందు 10 ఏళ్ళ నాడు ఇచ్చిన వాళ్ళకి 1,05,000 ఎకరానికి కౌలు. మరి మీకైతే అమరావతి అభివృద్ధి జరుగుద్ది, మాకు న్యాయం జరుగుద్ది అనే నమ్మకం మీకుందా? మాకుందండి నమ్మకం, గ్యారంటీ జరిగింది. కాదే అది మనం 1 సంవత్సరం మనం ఇల్లు కట్టాలంటే 2 ఏళ్ళు పెట్టింది. 30,000 ఎకరాల్లో పనులు కావాలంటే ఎన్నాళ్ళు పెట్టింది? ఇంకో 2 సార్లు గెలుస్తాం మేము, అప్పుడు అయిపోద్ది పని. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది, అంతా కూడా రైతులను మోసం చేస్తుందని చెప్పి చంద్రబాబు గవర్నమెంట్ అని చెప్పి విమర్శిస్తున్నారు కదా, దీనికి మీరేమంటారు? వాళ్ళు అభివృద్ధి చేయలేదండి పోయినసారి 5 ఏళ్ళు. మళ్ళీ చేసేవాళ్ళు కూడా చెడతానికి వచ్చారు వాళ్ళు. చేసేవాళ్ళు చెడగొడతానికి వస్తున్నారు వాళ్ళు. అమరావతి అవసరం లేదన్నారు, భూతం అన్నారు, దెయ్యం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మీకు తెలుసుగా. మరి చూస్తానికి ఎందుకు రావడం? అమరావతి లేదు ఇక్కడ, ఇంకా వచ్చి ఏం చూస్తాను. అంటే ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు మీడియాలో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అప్పులు చేయవలసినంత అవసరం లేదు, అమరావతిలో అభివృద్ధి దండగా, అమరావతి అవసరం లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మరి అమరావతికి వచ్చారు కదా, ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, దాన్ని బయటికి తీయడానికి అని అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఒకవైపు జరగడం లేదంటున్నారు, మళ్ళీ అవినీతి బయటికి తీస్తామని అంటున్నారు. మీరేమంటారు దీనికి? అవినీతి ఏం జరగట్లేదండి. అవినీతి చేసేదే వాళ్ళు. 5 సంవత్సరాలు అవినీతి చేసే ఇక వాళ్ళు అలవాటు పడ్డారు. అవినీతి చేస్తున్నాం, నిద్రపోతున్నా కూడా అదే పని వాళ్ళకి, ఏదే పని లేదు. ఇంకా 3 ఏళ్ళు ఇట్లా అరుస్తూ ఉంటారు. మరి ఇక్కడ వైసీపీ నాయకులు ముఖ్యంగా 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా స్టాండ్ అయితే మావిగన్ రాజధాని అంటున్నారు. దానికి మీరే ఉంటారు? మరి అమరావతికి భూములు ఇచ్చి నష్టపోయేది ముఖ్యంగా రైతులే కదా, ఎంతో మంది ప్రజల కోసం మీరు ముందు నిలబడ్డారు. అవును, మావిగన్ లేదు, ఏం లేదండి. ఇవన్నీ పిచ్చి మాటలే, ఇవన్నీ జరిగేవి కాదు. వాళ్ళకి దోషింది చెబుతున్నారు రోజుకొకటి. మావిగన్ అన్నాడు, లేకపోతే నా గన్ను అంటాడు రేపు. అది ఆయన చేసేది, అంత తప్ప ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను వస్తాను, అమరావతి రైతులకు అండగా నేను నిలబడతాను, ఎవడు ఆపుతాడో నేను చూస్తానని చెప్పి అంటున్నారు. మీరేమంటారు దానికి? జగన్ గారి అమరావతికి వస్తారంట ఇప్పుడు. ఎందుకు మళ్ళీ జనాన్ని తన్నెత్తానుగా? పోయినారు ఆడవాళ్ళు కూడా తన్నారు, మళ్ళీ వస్తానే తన్నెత్తానికి వస్తాడేమో. చూస్తానికి కాదు, లాభం చేస్తానికి కాదు, తన్నిచ్చి వెళ్తాడేమో. మరి వస్తే రాని చూద్దాం. మరి గత 5 ఏళ్ళు మీరు ఇబ్బందులు పడ్డారు, ఎంతోమంది కొంతమంది చెప్పు దెబ్బలు తిన్నారు, కొంతమంది ప్రాణాలు కూడా అర్పించారు. ఏకంగా రోడ్ల మీద ఏళ్ల తరబడి కూడా మీరు పాదయాత్రలు చేసి నిరసనలు తెలియజేశారు. గత 5 ఏళ్ళు పడ్డ కష్టాలు అసలు మీరు ఎంతవరకు కూడా పాలు పంచుకున్నారు? మీకు ఎలా అనిపించింది అప్పుడు? మేము 2 సంవత్సరాలు ఇక్కడ ధర్నాలు చేసామండి. ఇక్కడ ఈ ఊర్లో కూడా ఎంతో కష్టం, ఎడువాలన్న భయం, ఏం చేస్తారో, ఎప్పుడు లాక్కెళ్తారో, ఎవరిని అంటారో. ఎంపీ గారినే తన్నారండి, మమ్మల్ని దంతం లెక్క. గర్భిణీ స్త్రీలు కూడా తన్నారు కాళ్ళు పెట్టి. అది పాపం. మరి ఈరోజు అమరావతి రైతులకు నేను అండగా ఉంటాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే ఒక రైతుగా? అది ఉట్టి మాటలండి. ఆయన అండగా ఉండేది, అండగా ఉండేవాడు 5 ఏళ్ళు పని చేస్తాడుగా. బంగారంలో పని చేస్తే మళ్ళీ గెలిచేవాడు యువకుడు. ముసలాయన గెలిచాడంటే ఎంత పాపం చేస్తే యువకుడు ఓడిపోయాడు. ఆనందాన్ని ఏళ్ళందరినీ పని చేయక, అది లెక్క. మరి ఇక్కడ గత 5 ఏళ్ళు అసలు అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు ఈ 2 ఏళ్ళ అభివృద్ధి ఎలా ఉంది? మీకైతే నమ్మకం ఉందంటారు అమరావతి అభివృద్ధి మీద? ఒక్కసారి హైకోర్టు కల్లా ఏరియాలో చూడమని అభివృద్ధి ఎంత జరుగుతుందో. పెనమాంగలో చూడండి ఎన్ని రోడ్లు వేస్తున్నారో, ఒకసారి వచ్చి చూస్తే అర్థమైంది. వాళ్ళు చెడగొడతానికి వస్తుంటే చూస్తానికి ఎందుకు వస్తారు? ఫైనల్గా మీరేమంటారు వైసీపీ నాయకులకి? ఇప్పుడు అమరావతి రైతుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఇప్పుడు అమరావతిలోకి వస్తాము, అక్కడ ఉన్న అవినీతిని బయట పెడతామని అంటున్నారు. మీరేం చెప్తారు వాళ్ళకి?
ఇక్కడ అన్ని ఏం జరగట్లేదండి, అంత డూబ్ మాట్లాడి చెప్పాయి. అమరావతి ఎక్కడన్నా మంది ఏ ప్రాంతం అమరావతిలో? మాది ఉండవల్లి పంచాయత్ ఆఫీస్ దగ్గర. అమరావతి అభివృద్ధిలో భాగంగా మీరు ముఖ్యంగా భూములు ఇచ్చారా, వ్యవసాయానికి సంబంధించిన భూములు? నేను 75 సెంట్లు కౌలు వేసే ఉన్నాను అరటి తోట. ఇప్పుడు ఆ భూమి అభివృద్ధి కోసం అని చెప్పి ఆ పొలం వాళ్ళు ఇచ్చేశారు. అంటే మీరు ఒక కౌలు రైతు అమరావతిలో. మరి ఇప్పుడు ప్రస్తుతం అమరావతి మీదే రాజకీయం అంతా నడుస్తుంది. రీసెంట్గా వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ ఇటువంటి కొంతమంది నాయకులు అమరావతిలోకి అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది, దాన్ని వెలికి తీయడానికి మేము బయటకు వచ్చామని మాట్లాడుతున్నారు. దాన్ని కొంతమంది రైతులు వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. ఒక కౌలు రైతుగా నీ అభిప్రాయం ఏంటి? దీని మీద నువ్వేం చెప్తావు? ఇప్పుడు వాళ్ళు అమరావతి శ్మశానం అన్నారు, మట్టి అన్నారు, మునిగిపోతుందన్నారు. అమరావతి మేము అభివృద్ధి చేయం, దీనికి పెట్టుబడులు పెట్టాలన్నారు, అదన్నారు, ఇదన్నారు, మావిగాని అన్నారు. అన్నీ అన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అమరావతిని మేము వ్యతిరేకించామని డైరెక్ట్గా అప్పుడు చెప్పారు. అసెంబ్లీలో 3 రాజధానులప్పుడు తీర్మానం చేశారు వాళ్ళు. అంతా వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అమరావతి ఏం పని వాళ్ళకి? అమరావతి రావాల్సిన అవసరం ఏంటి? అమరావతి అభివృద్ధి చేయనప్పుడు వాళ్ళు అమరావతిలో అడుగు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే చంద్రబాబు రైతులను మోసం చేసి అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్నాడు, ఇక్కడ అంతా కూడా దోపిడీ జరుగుతుందని చెప్పి మరి వ్యతిరేకిస్తున్నారు కదా, దానికి మీరేమంటారు? మరి ఇక్కడైతే దోపిడీ జరగట్లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అదే ఒక రాష్ట్ర రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు మన ఇల్లు కట్టాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. అదే ఒక రాష్ట్ర రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? ఒకేసారి జరగదు కదా. ఏది అభివృద్ధి అనేది జరుగుతుంది, కావాలంటే వచ్చి చూడమని చెప్పండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇక్కడ రైతులను రెచ్చగొట్టి గొడవలు పెట్టి ఇదంతా నాశనం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు తప్ప ఇక నిజమైన వాస్తవాలు తెలుసుకునే వాళ్ళు రావట్లేదు. మరి ఇక్కడ ఉండవల్లిలో ఏదైతే వైసీపీ నాయకులు వ్యతిరేకించిన గొడవ మీరు చూసే ఉంటారు. మరి అక్కడ అందరూ కూడా టీడీపీ నాయకులే దాడి చేశారు తప్పితే రైతులు ఎవరు లేరని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు రామని చెప్పండి, పాస్ పుస్తకాలు ఇస్తాం, ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన కాగితాలు ఇస్తాం. ఎవరు రైతు ఎవరు టీడీపీ కార్యకర్తలు తెలిసిద్ది. ఇదే పేరు నాని ఆడు అంతా ఈడంతా అది అంతా అంటాడు. ముందు వాళ్ళు గోండాలను వేసుకొచ్చారు, వాళ్ళు గోండాలని రౌడీలని గంజా బ్యాచ్ని వేసుకొచ్చారు తప్ప ఇక్కడ ఉన్న అందరు రైతులే. అది తెలుసుకోవాలి ముందు. పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ. మరి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, మేము దాన్ని వెలికి తీస్తామని అంటున్నారు. వాళ్ళే అమరావతికి వ్యతిరేకం అన్నారు. అంటే 3 రాజధానులు ఇప్పుడు ప్రస్తుతం మావిగాని అని అంటున్నారు. ఏంటంటారు? ఇక్కడ 2 నాలుకల వ్యవహారంతో రాజధాని విషయంలో మాట్లాడడం మీద ఒక అమరావతి కౌలు రైతుగా మీరేం చెప్తారు? అప్పుడు వాళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మావిగాని అంటున్నారు. మావిగాని అంటే ఒక్క సీటు కూడా ఎవరు? మావిగాని అంటే ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మీరు అదే భ్రమలో ఉన్నారు. 2029లో మేము వచ్చేస్తాం, 34లో మేము వచ్చేస్తామని కాదు. ఇప్పుడు మీరు తెల్లారి ఏం జరిగింది అది చూసుకోండి. ముందు ప్రజలు మిమ్మల్ని ఏ ఊరికి వెళ్ళినా తరిమి కొట్టుతారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్. మరి ఇక్కడ ఈ వైసీపీ వ్యతిరేక రాజధాని విషయం పక్కన పెడితే అసలు ప్రభుత్వం నుంచి ఇప్పుడు మీరు కౌలు రైతు, మీరు ఏదైతే కౌలుకు తీసుకున్న భూమి సంబంధించిన భూ యజమానులు అమరావతికి ఇచ్చేశారో వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది? అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు రిటర్నబుల్ ప్లాట్సే కానీ లేదంటే ఏదైతే కౌలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా కరెక్ట్ సమయానికి ప్రభుత్వం మీకు అందిస్తుందా? చంద్రబాబు గారు గవర్నమెంట్ ఖచ్చితంగా భూమి ఇచ్చిన వాళ్ళందరికీ ఫ్లాట్లు కొట్టారండి. ఆల్రెడీ సంవత్సరం కౌలేస్తున్నారు. నేను వ్యవసాయం చేయలేక కోల్పోయినందుకు నాకు రైతు కూలీగా 2,500 రూపాయల పెన్షన్ కూడా నాకు ఇస్తున్నారు. ఈరోజు 5,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబానికి ఇస్తున్నారు. ఎందువల్ల నేను వ్యవసాయం చేయలేపే ఆ భూమి పూలింగ్కి ఇచ్చారు కాబట్టి రైతులు నాకు అది ఇస్తున్నారు. రైతులకు ఫ్లాట్లు కొట్టారు, కొంతమంది ఫ్లాట్లు అమ్ముకున్నారు, అభివృద్ధి జరిగింది. పెద్ద సీడాక్సిస్ రోడ్ల పక్కన ఫ్లాట్లు ఉన్నాయి. జగన్ వచ్చి చూడమా, జగన్కి అసలు సీడాక్సిస్ రోడ్ అంటే ఏంటో తెలియదు. పెద్ద గుండిద్దా సీడాక్సిస్ రోడ్ అంటే, చిన్న గుండిద్దా అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి గురించి ఏం మాట్లాడతాడండి? మరి గత 5 ఏళ్ళు అసలు అమరావతి ఎలా ఉంది? అసలు అమరావతి ఒక కౌలు రైతుగా గతంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? గత 5 ఏళ్ళు అసలు మీకు ఎలా గడిచింది? అమరావతి రైతుగా నేను ఒకటే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చేసింది ఏమీ లేదు. 5 సంవత్సరాలు చెట్లు బొట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఆయన 3 రాజధానులప్పుడు తీర్మానం చేసినప్పుడు మేము అమరావతి కోసం మేము పోరాడాం. ఆ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి మా మీద కేసులు పెట్టాడు. అయినా సరే మేము వెనక్కి తగ్గకుండా పోరాడాం. మాకు అమరావతి కావాలి, రాష్ట్ర ప్రజలందరూ ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. దానికి కట్టుబడి రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. అన్ని పార్టీల పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది. మొన్న పార్లమెంట్లో అమరావతి ఏకైక రాజధాని తీర్మానం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాధి ఉంది, వీడికి సైకో వ్యాధి. ఆ వ్యాధితో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అక్కడ కూర్చొని ప్యాలెస్లో
అసలు అమరావతి ఉంటాం కదా, అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాడు ఆయన. 3 రోజులు బెంగళూరు అంటాడు, 4 రోజులు హైదరాబాద్ అంటాడు. ఇతను అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలిసేది ఆయనకి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మరి మొన్న ఏదైతే ఉండవల్లిలో వైసీపీ నేతలు రైతులు వ్యతిరేకించిన ఘటన ఉందో, ఆ రోజు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అమరావతి రాజధాని పాకిస్తానేవి కాదు, అసలు ఆపడానికి మీరెవరు, ఎందుకు అమరావతిలోకి రాకూడదు, పాకిస్తానా అని చెప్పి అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు? అమరావతిలో రావచ్చు, మేము కాదన్న గొడవలు సృష్టించడానికి. ఇక్కడ అమరావతిని వ్యతిరేకించినప్పుడు గొడవలు సృష్టించడానికి మీకు వచ్చి మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు ప్రజల్లో బాగా అభివృద్ధి పేరు వస్తుంది. దీన్ని ఎలాగైనా మనం చెడగొట్టాలి. ఇది ఒక కమ్మ రాజధాని అంటాడు ముందు. అరే బాబు, ఇది కమ్మోళ్ళు కాదు, ఉంది ఇక్కడ మెజారిటీ ఎస్టీ, కాపు, ఎస్సీ. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. కమ్మోళ్ళు ఉన్న రాజధాని కదా ఇది. ఎవరైనా మాట్లాడే ఆంబోతు రాంబాబు కానీ, పేరు నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కమ్మ రాజధాని కాదు. ఇక్కడ అంతా కాపులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి. ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా. అది మరి ఇప్పుడు ప్రస్తుతం అమరావతి విషయంలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అసలు అభివృద్ధే జరగడం లేదన్నారు. అసలు ఈ 2 ఏళ్లలో మీరు ఒక కౌలు రైతు, మీరు అమరావతి ప్రాంతవాసి, అసలు ఏం జరిగింది ఇక్కడ అభివృద్ధి? ఈ 2 ఏళ్లలో కొత్తగా ఏం మారిందంటారు? గత 5 ఏళ్ళకి ఇప్పటికి కొత్తగా ఏం చూస్తున్నారు అమరావతి అభివృద్ధి? మా ఇంటి పక్క నుంచి సీడాక్సిస్ రోడ్డు వెళ్తుందండి. మినిస్టర్ బంగ్లాలు మొత్తం పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తి అయిపోయింది. జడ్జిల విల్లాలు పూర్తి అయిపోయినాయి. ఎన్జిఓస్ బిల్డింగ్ పూర్తి అయిపోయినాయి. హైకోర్టు ఆల్రెడీ ఉంది. శాశ్వత అసెంబ్లీ కూడా పైకి లేచిపోయినాయి పిల్లర్స్ ఆల్రెడీ. అవన్నీ చూడాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంట్లో కూర్చొని నీకు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలవనోడివి నువ్వు అమరావతి గురించి ఏం మాట్లాడతారయ్యా? మీ మంత్రులు కానీ, మీ మాజీ మంత్రులు కానీ, మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ. అంటే పేరుని మాట్లాడుతూ మరి అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే మాకు లేదు. 29 మేము అధికారం వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోము, మా రాజధాని మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మాత్రమే మేము డెవలప్ చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మంచి పాయింట్ అడిగారు మీరు. అసలు తెలుసుకోవాల్సింది ఇదే. జగన్మోహన్ రెడ్డి కానీ, మాజీ మంత్రులు కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఈ రాజధానికి ఎవ్వరూ ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అంతా మన అభివృద్ధి చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రాజధానికి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. అది తెలుసుకొని ముందు ఇక్కడ అందరూ భూములు ఇచ్చారు, ఫ్లాట్లు ఇచ్చారు, ఫ్లాట్లు ఉన్నాయి, మన కంపెనీలు కడుతున్నారు, కంపెనీలు తెస్తున్నారు. దీనికి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ముందు ఆ భ్రమ వేడండి. మేము అభివృద్ధి డబ్బులు తేవాలి, ఆడ తేవాలి, ఈడు తేవాలని కాదు. అసలు దీనికి ఎవరు రూపాయి అవసరం లేదు. అమరావతి రాజధానికి అనేది ఎవరో రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతుల ప్లాట్లతో, రైతుల భూములతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు. అదొకటి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఫైనల్గా మీరేమని చెప్తారు? అమరావతి ఒక కౌలు రైతుగా ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న అవినీతిని మేము బయట పెట్టడానికి వైసీపీ నేతలు వస్తుంటే మా మీద కావాలని కుట్రపూరితంగా వైసీపీ గూండాలు, కొంతమంది రాజకీయ మోకలు దాడి చేస్తున్నారు, అక్కడ జరుగుతున్న దాన్ని బయట పెట్టనివ్వటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని ఏమైనా అభివృద్ధి చేశాడా? ఒక్క సిమెంట్ ముక్క కూడా పెట్టలేదు. చెట్లు గుట్లు అన్నీ పెరిగిపోయి ఒక పెద్ద అడవి అయిపోయింది. అప్పుడే ఈ అడవిని చూసి వాళ్ళు శ్మశానం అన్నారు. ఇక్కడ అవినీతి ఏంటంటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఉన్నటువంటి కంపెనీలకు ఉన్నటువంటి ఐరన్, ఇసుక, మట్టి, గిట్టి అన్నీ దోపిడీ చేసి దోచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని చెడగొడితే మళ్ళీ కంపెనీలు అన్నీ ఇప్పుడు అంతా అభివృద్ధి జరుగుతుంది. మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది. దీన్ని మనం దోచుకోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఏమున్నాయి మనం దోచుకోవచ్చు అని చూడటానికి వస్తున్నారు తప్ప దీన్ని మళ్ళీ అలజడి సృష్టించి ఈ అమరావతిని ఆపేస్తే మళ్ళీ మనం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇవన్నీ దోచుకోవచ్చు. ఎక్కడ ఏ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ ఏ కంపెనీలు పెట్టినా చూడటానికి వస్తున్నారు తప్ప ఏమీ లేదు. అసలు ముందు ఇది మైండ్ పనిచేయట్లేదండి. నా పొలంలో ఒక అసెంబ్లీ కట్టారండి. అసెంబ్లీ పడేసి నా భూమి నాకు ఇస్తానంటే అసలు ఇది బుర్ర ఉందా ఏముందా నాకు అర్థం కాదు. అసలు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, మీరు అధికారంలో రారు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ తాపే మళ్ళీ పులివెందుల్లో కూడా ఓడిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకో జగన్. ఎక్కడన్నా మీది అమరావతి ప్రాంతంలో? ఉండవల్లి అన్న. ఓకే. అమరావతి రాజధానికి భూములు ఇచ్చారా మీరు? భూములు అయితే ఇవ్వలేదు. అమరావతిలో ఒక రైతు బిడ్డని, రైతు బిడ్డని. కౌలు రైతా? కౌలు రైతు. ఓకే. మరి ఇప్పుడు అమరావతి అభివృద్ధిలో భాగంగా అసలు ఇక్కడే అభివృద్ధి జరుగుతుందా లేదా? ఇప్పుడు వైసీపీ చాలా ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం అవినీతి జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ అసలు అభివృద్ధి ఏమీ లేదు, 2 ఏళ్లలో శూన్యం అని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు కౌలు రైతు కాబట్టి మీరు అమరావతి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది ఈ 2 ఏళ్లలో? అంటే ఈ 2 ఏళ్లలోనే అభివృద్ధి లేదన్నారా, లేకపోతే వాళ్ళ 5 ఏళ్ళలో అభివృద్ధి లేదంటున్నారా? అసలు 5 ఏళ్ళు ఏమైనా అభివృద్ధి జరిగిందా? అన్ని చెట్లు, పిచ్చి మొక్కలు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళి చూడమను.
అప్పటికి ఇప్పటికి ఆయన వెళ్ళి చూడమను. నిన్న మొన్న అరిశారు కదా అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని కానీ వాళ్ళని వెళ్ళి చూడమను. అభివృద్ధి అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా ఉన్నారుగా 5 సంవత్సరాలు. ఇప్పుడు రాజధాని ఈయన ప్రకటించింది కాదు కదా, 5 సంవత్సరాల ముందే వాళ్ళు ఉన్నారుగా పదవులు. వాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు కదా, అందరికీ తెలుసు కదా. మరి వాళ్ళు ఏం చేశారు? రోడ్లు వేసారా? ఒక రోడ్లు వేసారా? అమరావతి అభివృద్ధి 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 అంటే కనబట్టలేదా? అన్నీ వెంటనే అనగానే రంగదిగా ఆయన ఉన్నారు. ఎవరు? అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్. కంగారు ఎందుకు? కోడి గుడ్డు పెట్టిందే, పొదిగిందే, పిల్లలు వచ్చిందా అన్నాడు. అన్న మాటలే తప్ప ఏం చేశారు? అభివృద్ధి వెళ్ళి చూడమనండి. ఎన్ని కంపెనీలు వచ్చినాయి అమరావతిలో, వెంటనే అవ్వదు కదా. అది నిజంగా జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ 2 సంవత్సరాలు కదా. ఎలికేషన్ తప్ప కనపడుతుంది కదా. అంటే మీకైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందంటారా? అసలు అభివృద్ధి జరుగుతుందని మీకైతే చంద్రబాబు గవర్నమెంట్ మీద నమ్మకం ఉందంటారా? అసలు నా మీదే కదన్నా, జనాల మీదే కదా, అందరికి ఉన్నమట్టే కదా గెలిపించింది. ఆయన చేస్తాడనే కదా అభివృద్ధి. ఆయన చేస్తాడు, ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 151 సీట్లు ఇచ్చారు. ఇంకా మళ్ళీ నా ఒక్కడికి ఉండేదే ఉంది, జనాలందరికీ ఉంది, పబ్లిక్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, చంద్రబాబు గారి మీద ఉంది. వాళ్ళ నమ్మకం ఉందనే కదా కొట్టింది. ఇంకా నా మీద ఉండేదండి, జనాలందరికీ ఉంది. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. విజన్న నాయకుడు, ఏమి చేయాలో ఆయనకి తెలుసు. అప్పటికిప్పటికీ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంది, అది ఫిక్స్. దాంట్లో తెలిసేదేముంది? మరి ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా ఒక ఘటన జరిగింది కదా ఉండవల్లి సెంటర్లో. వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు అండ్ దేవినేని అవినాష్ గారు వచ్చినప్పుడు ఉండవల్లి పెనుమాకకి సంబంధించిన కొంతమంది అమరావతి రైతులు వ్యతిరేకించి తిరిగి వెనక్కి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళని తిరుగుబాటు చేశారు వాళ్ళ మీద. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక అమరావతి ప్రాంత కౌలు రైతు వాసిగా నువ్వేం చెప్తావు? అసలు ఎందుకు వచ్చారన్నాళ్ళు వాళ్ళకి ఐడియా ఉందా? 5 సంవత్సరాలు ఆలేక పాలించింది. అమరావతిలో ఏం జరుగుతుందో తెలియదు. ఇది పనికిరాదు అన్నారు, ఇది మట్టి అన్నారు, శ్మశానం అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? ఎక్కడికి ఏం సర్వే చేస్తారు? 5 సంవత్సరాలు ఇసుకుపోయి ఉన్నాం మేము, 5 సంవత్సరాలు ఇసుకుపోయి ఉన్నాం. ఇంకేం చేస్తారు? అప్పుడు ఏం చేశారు వచ్చి? ఇప్పుడు వచ్చేది ఏంటి? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? అమరావతే పనికిరాదు, మట్టి, శ్మశానం, నీళ్లు మునిగిపోతాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి సర్వే చేసేది అంటే వాళ్ళు తెలియదా? 5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదా? అప్పుడు అవినీతి కాదు, అప్పుడున్న అవినీతులు వీళ్ళు చేసిన భూ కబ్జాలు ఏమైనా బయటపడతాయేమని వాళ్ళ ఆతరంగా వచ్చారు, అంతే తప్ప ఏమీ లేదు. అందులో అమరావతి అనేది డెవలప్మెంట్ అవుతుందనే కుట్ర అది ఎప్పుడైతే చంద్రబాబు గారి వచ్చిద్దానో ఆలోచనతో ఉండి వాళ్ళ దాన్ని ప్రాట్ చేయడానికి జనాల్లోకి తీసుకెళ్ళటానికి తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. అంటే ఇక్కడ అమరావతిలో జరుగుతున్న అవినీతిని, అక్కడ జరుగుతున్న తప్పుల్ని బయట పెట్టడానికి వెళ్తుంటే టీడీపీ గుండాలు దాడి చేస్తున్నారు తప్పితే ఇక్కడ అమరావతి రైతులు ఎవరు లేరు, ఆ దాడిలో మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఉన్న వాళ్ళందరూ రైతులేగా, ఉన్న వాళ్ళందరూ రైతులు. గోండాలు అనేది ఎవరు లేరు. గోండాలు కాళ్ళు కనపడ్డారా? గోండాలు అడ్డుకునే వాళ్ళు గోండాలా? నోటుకు వచ్చి తిట్టేవాళ్ళు గోండాలా? వాళ్ళు ఇచ్చిన మాటలే కదా, అందరూ చూస్తున్నారు కదా. గోండాలే ఉన్నారు, అట్లు రైతులే ఉన్నారు. 5 సంవత్సరాలు అప్పుడు అదే రాజధాని అన్నారు ఆయన ఉన్నప్పుడు. 3 రాజధానులు అన్నాడు. ఒక్కటి చేశాడా? ఏడన్నా ఒక్కటి చేశాడు చెప్పండి? జనాలు అందరూ చూస్తున్నారుగా. ఈయన ఒకటే రాజధాని, ఒకటే నినాదంతో ఉన్నాం మేము, అంతే. మళ్ళీ వచ్చి ఆడ అక్రమాలు జరిగినాయి, ఈ జరిగినట్టు ఏం చూస్తారు? ఏం జరిగినాయి అక్రమాలు? జనాలు పిచ్చోళ్ళ, రైతులు పిచ్చోళ్ళ, ఇచ్చిన వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవడానికి మళ్ళీ అదొక స్కామ్లో పార్టే, అంతే తప్ప అది ఏమీ లేదు. మరి ఇప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని అంటున్నారు. మచిలీపట్నం నుంచి నిన్న పేరు నాని గారు వచ్చారు, గుంటూరు నుంచి అంబటి రాంబాబు గారు వచ్చారు, విజయవాడ నుంచి దేవినేని అవినాష్ గారు వచ్చారు. ముగ్గురు కూడా మావిగన్ రాజధాని నాయకుల్లాగా వచ్చారు. మీరేమంటారు? అంతకుముందు 3 రాజధానులు అన్నారు, ఏమన్నా చేశారా? అంతకుముందు 5 సంవత్సరాలు ఆలేక ఆ మావికని అప్పుడు ఎత్తుకని పెట్టలే, ఈరోజు ఎందుకు పెట్టారు? ప్రభుత్వం మీద బురద చల్లటాక. ఆ రోజు వాళ్ళే కదా అధికారంలో ఉంది 5 సంవత్సరాలు. ఇదే పేరునని రవాణా శాఖ మినిస్టర్ అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మినిస్టర్, నీటిపారుదల శాఖ మినిస్టర్. మరి అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? మరి వాళ్ళ చేతిలో ఉంది కదా ప్రభుత్వం. అప్పుడు 3 కాదు 30 పెట్టచ్చుగా. అప్పుడు కూడా 3 అప్పుడు మావిగన్ లేదు, 3 రాజధానులు అన్నారు. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది మనకి 3 రాజధానులు. అదే పాలసీ మనకు ఎత్తుకొచ్చారు. ఒక్కటి చేశారు ఎక్కడన్నా అభివృద్ధి? ఒక్కటే. ఇక ఇది పలానా కర్నూలు, ఇది రాజధాని, ఇక్కడ రోడ్లు డెవలప్మెంట్ ఆయన అన్నారు. ఎవరు? పేరు నాని మాట్లాడితే గుట్కా పాండు వీళ్ళందరూ ఏంటంటే గొడవలకు వచ్చేవాళ్ళు, నోటు దూలతో బూతులు పురాణాలు చేసేవాళ్ళు తప్ప ఒక్కటన్నా సరిగ్గా చేశారా? ఇవాళ మావిగన్ అంటున్నారు, రేపు వాళ్ళు వస్తే మళ్ళీ ఏ గన్ అంటారు? మరి ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ చెప్తున్నారు కదా, పేరు నాని గారు మాట్లాడుతూ ఇంటర్వ్యూలో, మేము 2029లో అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు లేదు, అమరావతి అభివృద్ధి శుద్ధ దండగా అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా అమరావతిని వదిలేస్తాము, మేము మావిగారిని డెవలప్ చేస్తాం అంటున్నారు. మీరేమంటారు దానికి? మరి అలాంటప్పుడు నేను రాటాకి ఎందుకు అమరావతి చూడటానికి వాళ్ళు ఏముందని
వాళ్ళ నోటితో వాళ్ళు అన్నారు మేము అమరావతి రైతులకి పిలిచారా మేము వెళ్తున్నాము అని. వాళ్ళు డెవలప్మెంట్కి రోడ్లకి ఇచ్చారన్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు డెవలప్మెంట్ చూసేది ఏంటి వచ్చి అసలు అమరావతి లేదన్నప్పుడు అమరావతి మేము డిక్లేర్ చేయట్లేదు, మేము వస్తే మావి గన్నకే వస్తాము, మా ప్రభుత్వం వస్తే మావి గన్నతోనే ఉంటాము అన్నప్పుడు మరి వీళ్ళు రావడం జరిగి ఇక్కడికి అదేదో అక్కడే చెప్పచ్చు ప్రెస్ మీట్లో, అమ్మాయి మేము 2029లో మా ప్రభుత్వం ఫామ్ అవుతుంది, మా అధ్యక్షుడు ఇక్కడ పెట్టాడు మావి గన్ను 3 రాజధానులు పెడతాడు అనేది చెప్పచ్చు. అక్కడే ఈయనకు వచ్చేసేదేంటి మరి ఇక్కడ కొంతమంది ఎత్తారు వచ్చి అంటే ఇక్కడ కొంతమంది పెనుమాకకి సంబంధించి ఉండవల్లికి సంబంధించిన రైతులు ప్రెస్ మీట్ పెట్టి మేము రమ్మంటేనే వైసీపీ నాయకులు వచ్చారు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు మాకు సపోర్ట్గా వచ్చారని మాట్లాడుతున్నారు కదా. మరి అదంతా వైపాకాల ఉన్నటువంటి పెద్దలు అంతే తప్ప రైతులు ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక ఫీలింగ్తో ఏదో ఒక ఎలిగేషన్తో ఉంటారు. పార్టీ తత్వాలు కావచ్చు, రైతులు కావచ్చు, లేరు అని అనట్లేదు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళ అధ్యక్షులు ఉంటారు. కానీ కదమలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా, అందరికి ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాళ్ళే కదా, బలవంతం ఎవరి దగ్గర చేయలేదు కదా. మరి ఇంకేంటి వాళ్ళే చేంజ్ చేస్తారు. ఏమన్నా జరిగింది, ఏం చేశారు, అదేమంటే అన్యాయం జరిగింది అంటున్నారు. ఏం జరిగింది అన్యాయం వాళ్ళకి? చంద్రబాబు గవర్నమెంట్ ప్రెజర్ చేస్తుంది, భూములు లాక్కోవాలని చూస్తుంది, మాకు సరైన నష్టపరిహారం కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమంటారు? బలవంతంగా ఎవరి దగ్గర భూములు లాక్కోలేదండి, బలవంతంగా అందరూ ఇష్టపూర్తిగా వచ్చింది. బలవంతంగా లాక్కోకుండా స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి వచ్చినప్పుడు మలుపులు తిరిగినవి కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు మీడియా ముఖంగా. అదే బలవంతంగా లాక్కొని ఆ మలుపు లేకుండా స్ట్రైట్గానే కొట్టేసేవాళ్ళుగా. స్పీడ్ యాక్సెస్ రోడ్డే ఉదాహరణకి ఎవరన్నా లాక్కున్నారన్న వాళ్ళకి నిలువెత్త సాక్ష్యం అమరావతి స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది, మంత్రి సత్యరాశ్రమం ముందు రోడ్డు నుంచి వెళ్ళండి, 36 వంకలు తిరిగింది, ఇచ్చినోడు ఇచ్చాడు, ఎవరినోడు తీసుకోలేదు. అట్లా లాక్కోవాల్సి నువ్వు ప్రభుత్వానికి ఏంటి, వాళ్ళు ఇస్తేనే కదా డెవలప్మెంట్ చేసేది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. వచ్చిన వాళ్ళందరూ ఏదేదో మేము ఏదో రాజకీయ నాయకులు, వచ్చిన వాళ్ళంతా బోగస్ కమిటీ అంతా. అంటే ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి వస్తామనే స్టేట్మెంట్ బయటకు వస్తుంది. మేము వచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి నేనే అమరావతి స్వయంగా వస్తాను, ఎవడు ఆపుతాడో నేను చూస్తానని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? అమరావతి మా ఒక్కళ్ళదే వాళ్ళ ఒక్కళ్ళది కదండి, ఎవరైనా రావచ్చు, అభివృద్ధిలో ఎవరైనా భాగమే. ఇప్పుడు అది ఎవరు అమరావతి రైతులు ఒక్కళ్ళే కొన్నారు. క్యాపిటల్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరికీ జగన్ గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, చంద్రబాబు రావచ్చు, పేరుని రావచ్చు, కానీ అభివృద్ధిని ఏకగ్రీవం చేయాలి తప్ప దాని ఎలిగేషన్లు పెట్టుకోకూడదు. ప్రభుత్వం ఎవరిదన్నా రావచ్చు, దానివల్ల సఫర్ అయిపోతున్నారు కదా. 5 సంవత్సరాలు మీరున్నారు, ఏం చేశారు? ఏం చేసి 5 సంవత్సరాలు మీరున్నారు, ఒక్క రోడ్డు వేశారు ఎక్కడన్నా పలానా సార్ రోడ్డు వేశారని చెప్పండి. ఇప్పుడు వెళ్ళి చూడండి, అప్పటికి అమరావతికి ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కావాలంటే పెట్టమని తిరుగుతా. నా దగ్గర అప్పటికి ఇప్పటికీ నా దగ్గర వీడియోలు ఉన్నాయండి, ప్రెస్ పరంగా మీకు పెట్టమంటే నేను పెడతా. ముళ్ళ చెట్లు, తూటుకూర కట్టలు ఇవన్నీ పెరిగిపోయినాయి, బిల్డింగ్లు కూడా సగంలో ఆగిపోయినాయి, ఎంతో స్కామ్ జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారు వచ్చి? ఫైనల్గా మీరేమంటారు? ఒక అమరావతి ప్రాంతవాసిగా, ఒక కౌలు రైతుగా మీ అభిప్రాయం ఏంటి అమరావతి అభివృద్ధి మీద? వెళ్ళనుకుంటండి అసలు దానికన్నా విజన్న నాయకుడు, దానికి తోడు కేంద్రం సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు నిండుగా ఉంది. అసలు వెళ్ళని కూడా దాని గురించి ఆలోచించడం, ప్రజల్లో ఏవేవో ఊహలు తీసుకెళ్ళడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదండి. వైసీపీకి వాళ్ళు కానీ అంతా ఇది రాజకీయ కక్ష చేసింది. యాక్చువల్గా వెళ్ళి చూడమనండి, అభివృద్ధి ఇప్పుడు జగన్ గారు అన్నట్టు రావచ్చు, వెళ్ళి చూడండి. అమరావతి నాది నీది కాదు, ఆయనది కాదు, ఎవరైనా రావచ్చు, అభివృద్ధిని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా రావచ్చు. కానీ మావి గన్ను ఇంకెన్ని చేస్తారు మీరు చెప్పండి. ప్రస్తుతం అమరావతికి సంబంధించి రైతుల విషయం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. మీరు ఒక అమరావతి ప్రాంతవాసి కదా, మీరు అమరావతికి ఏమైనా భూములు ఇచ్చారా సార్? ఇచ్చాను. మాది అలగపూడి గ్రామం, నేను 21 ఎకరం ఇచ్చాను ఓకే పూలింగ్కి. మరి 21 ఎకరం ఇచ్చానంటున్నారు కదా, ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకుంది? అసలు మీరు చాలా ఎక్కువ భూమి ఇచ్చినట్టు 21 ఎకరం అంటే, మరి అంత భూమికి అసలు ప్రభుత్వం మీకు ఏం హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది? మీరైతే సాటిస్ఫైయా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో? నాకు సాటిస్ఫైగానే ఉంది, కానీ నాకు 21 ఎకరానికి సంబంధించిన నాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మళ్ళీ ఆ రిటర్నబుల్ ప్లాట్లోకి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. అవి కూడా మాకు తొందరగా పూర్తి చేసి మా ప్లాట్లు మాకు అప్పచెబితే ఈ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వామ్యం పంచుకుంటాం. ఇప్పుడు ప్లాట్ ఉందనుకో, మేము కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ డెవలప్మెంట్లో మాకు కూడా కొంత భాగం ఏర్పడుతుంది. మాకు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కానీ ప్లాట్లకి అవకాశం లేదు.
ప్లాట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్లాట్లోకి వెళ్తే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, కొంత ఉంచుకోవటం, కొంత అమ్ముకోవటం, లేకపోతే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంతో సన్నకారు చిన్నకారు రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు. అది త్వరగతిన పూర్తి చేయట్లా. ఓకే. మరి ప్రస్తుతం అమరావతికి సంబంధించి వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేరు నాని, దేవినేని అవినాష్ అలాంటి కొంతమంది నేతలు మొన్న అమరావతిలోకి అడుగుపెట్టినప్పుడు ఉండవల్లి పెనుమాకకు సంబంధించిన కొంతమంది రైతులు వాళ్ళని వ్యతిరేకించి మీరు అమరావతిలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పి తిరిగి తరిమి కొట్టేశారు వాళ్ళు. ఏంటి సార్ ఇప్పుడు అక్కడ జరిగిన ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒక ఉండవల్లి ప్రాంతవాసిగా అసలు మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పుడు ఇదే అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి ఒక దయ్యాల రాజధాని అని, అమరావతి ఒక ఎందుకు పనికిరాందని చెప్పని ఉంది, ఒక వ్యభిచారులు ఉండే చీకటి పడితే చాలు వ్యభిచారాలు జరుగుతున్నాయని చెప్పని బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి వాళ్ళ పార్టీ తరఫున ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో పెట్టి అంత రైతుల్ని ఆహ్వానపరిచి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పని, మరి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? మరి ఈ రకంగా అవమానపరిచి 5 సంవత్సరాలు రైతులను నానా ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా శాంతియుతంగా ధర్నా చేసుకునే మహిళా రైతుల్ని ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెట్టి కొట్టి కేసులు పెట్టి గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా పొట్ట మీద తన్ని పోలీసుల చేత దాన్ని ఇంత అరాచకం చేశారు. ఇంత అరాచకం చేసిన వాళ్ళు ఇవాళ రాజధానిలోకి వచ్చి మీకు అన్యాయం జరుగుతుంది, మేము వచ్చామని చెప్పని అంటున్నారు. ఓకే, మరి వీళ్ళు ఉండి 5 సంవత్సరాలు వీళ్ళు ఏం న్యాయం చేశారు? వీళ్ళు బాబు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, దిగిపోయారు. తర్వాత గవర్నమెంట్ వచ్చింది వీళ్ళే కదా. మరి వీళ్ళు 5 సంవత్సరాలు ఉండి ఏం న్యాయం చేశారు? ఎక్కడెక్కడో కడపలో ఉండేవాళ్ళని, వైజాగ్లో ఉండేవాళ్ళని, శ్రీకాకుళంలో ఉండేవాళ్ళని, ఎక్కడో తమిళనాడులో ఉండేవాళ్ళని, ఇటువంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక జోన్ అనేది ఏర్పాటు చేశారు. 9 నవనగరాలు అని చెప్పని 9 నవనగరాలుగా కేటాయించారు దీన్ని డెవలప్ చేయడానికి. అటువంటిది చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు కిష్టాపాలెం దగ్గర ఐటీ జోన్లో వాళ్ళకి స్థలాలని చెప్పని గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి నువ్వు రోడ్లేసి ఎలక్ట్రికల్ పోల్స్ వేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇది చేసి దాన్ని నాశనం చేసి వదిలిపెట్టావు. దాని మీద రైతులందరూ హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని వ్యతిరేకించింది. మరి ఎవరు నాశనం చేశారు? అది మీ హాయంలోనే జరిగింది కదా. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని పేరుతో అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని బయటికి తీస్తామని చెప్పి ఇప్పుడు మేము అమరావతిలో అడుగు పెడుతుంటే మా మీద టీడీపీ గోండాలు దాడి చేస్తున్నారు, అమరావతి రైతులు కాదు మమ్మల్ని వ్యతిరేకించిందని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? ఇప్పుడు ఇవాళ నువ్వు అవినీతి జరిగిందని చెప్పని అంటున్నావు. అవినీతి జరిగిన దాంట్లో ఎవరైనా మనం అడిగే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనం ఎవరినైనా అడిగే బాధ్యత మనకు ఉంటుంది. ఒక పౌరులంగా మీరు అడగొచ్చు, చెయ్యొచ్చు. దానికి ఒక పద్ధతి ప్రకారం ఒక ఇదిగా వెళ్ళాలి. ఇవాళ సమాచార హక్కు చట్టం ఉంది. ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి సంబంధించిన రికార్డు మొత్తం సమాచార హక్కు చట్టంలో ఉంటుంది. మీరు అవి తెచ్చుకొని చూసుకోండి. అవినీతి జరిగిందంటే అడగండి. మీరు ప్రజలను రెచ్చగొడటానికే కదా మీరు ఇక్కడికి వచ్చింది. అవినీతి జరుగుతుందనే వంకతోటి మీరు ఇక్కడికి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి కులాల కుంపట పెట్టి శాంతియుతంగా ఉండదాన్ని మీరు రావణ కాష్టంలాగా మార్చడానికి తప్పితే మీరు దీన్ని బాగుపరచాలి, దీన్ని ఇది చేయాలి, త్వరగతిన పూర్తి చేసి దీన్ని మన రాష్ట్రానికి ఉపయోగపడేలాగా చేసే ఉద్దేశం మీ వాళ్ళల్లో లేదు. వాళ్ళు కేవలం రెచ్చగొడటానికి ఇక్కడికి కులాలని పెట్టి చేయడానికే రాజధానిలో పర్యటిస్తున్నామని చెప్పని అన్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏనాడన్నా వీళ్ళు రాజధానిలో పర్యటించారా? ఏనాడన్నా రాజధాని మొత్తం తిరిగారా? రాజధానిలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏనాడన్నా పట్టించుకున్నారా? గవర్నమెంట్కి సంబంధించిన ఎంత సామాను దొంగతనానికి గురైంది. రోడ్లు పగలగొట్టారు, జేసీబీలు పెట్టి వేసిన రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోయారు, ఐరన్ ఎత్తుపోయారు, పైపులు ఎత్తుకెళ్ళారు, కేబుల్ ఎత్తుకెళ్ళారు, మట్టి అమ్ముకున్నారు. మరి ఎవరు చేశారు అది? ఈ 5 సంవత్సరాలు అప్పుడు ఏం చేశావు? అప్పుడు ఆ రాజధానికి గ్రామంలోనే కోర్ క్యాపిటల్కి సమీపంలో ఉండక
ఒక గ్రామంలోనే ఒక ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీ ఇవన్నీ చేయించాడు. మరి ఆ పార్టీ మీద ఆ ఎంపీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వైసీపీ మళ్ళీ మావిగన్ రాజధాని అంటుంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటుంది. మా స్టాండ్ అయితే అమరావతి కాదు, మా స్టాండ్ అయితే 3 రాజధానులు మావిగన్ అని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా దీన్ని తెర మీద తీసుకురావడం మీరేమంటారు? మరి మావిగాన్ అన్నావు, నువ్వు మావిగాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తావు? బందర్లో ఏర్పాటు చేస్తావా, గుంటూరులో ఏర్పాటు చేస్తావా, విజయవాడలో ఏర్పాటు చేస్తావా? ఇప్పుడు అమరావతి ఎక్కడుంది? విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు, గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెడతావు మావిగాను? నువ్వు మావిగాన్ని ఎక్కడ పెడతావు? పెడితే బందర్లో పెడతావా, లేకపోతే విజయవాడలో పెడతావా, లేకపోతే గుంటూరులో పెడతావా? నువ్వు క్లారిటీ ఇచ్చావా? ఇప్పుడు ఇది ఇది 3 పంటలు పండే ప్రాంతం, దీన్ని అంతా ఇది చేసావని చెప్పని నువ్వు గగ్గోలు పెట్టావు. మరి ఇప్పుడు ఇవాళ మచిలీపట్నం ప్రాంతం, మరి విజయవాడ ప్రాంతం, గుంటూరు ప్రాంతం, నువ్వు చెప్పే మావిగాన్ని అంతా కూడా మరి ఇది ఇక్కడికన్నా కూడా అవి ఎక్కువ 3 పంటలు పండే ప్రాంతాలు. అదంతా డెల్టా ఏరియా మచిలీపట్నం. మరి అదంతా పనికొచ్చే భూమిని నువ్వు ఎట్ట చేస్తున్నావు? ఇక్కడన్నా కొంత 3 పంటలు పండేది ఉంది, కొంత ఏమో ఎడారిగా ఉంది, కొంత ఇదిగా ఉంది, రకరకాలుగా ఉంది. మరి నీకు అక్కడ అలా కాదుగా, నిత్యం పండే ఏరియా అది. ఆ ఏరియాను మరి నువ్వు ఎట్ట నాశనం చేయాలనుకుంటున్నావు? అసలు వైసీపీ స్టాండ్ ఏంటంటారు? అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి ఏమో 3 రాజధానులు అన్నారు, ఒకసారి మావిగాన్ అంటున్నారు, ఒకసారి వేసియల్ రాజధాని అన్నారు, ఒకసారి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నారు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అమరావతిలో అవినీతి జరుగుతుంది, మేమేమో వచ్చి దాన్ని బయటికి తీస్తామని అంటున్నారు. ఏంటి ఇదంతా? ఇన్ని రకాలుగా అమరావతి మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడంటే అక్కడ అని అంటున్నావు. ఇప్పుడు నువ్వు లోటస్ పాండ్, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అనుకో, లోటస్ పాండ్లో కుర్చీ వేసుకుంటావు, ఇక అదే రాజధాని. వైజాగ్లో ఋషికొండలో కడుతున్నానని చెప్పని ప్రజా డబ్బు నాశనం చేసి 500-600 కోట్లు పెట్టి ఇవాళ ఎందుకు పనికి రాకుండా చేసావు దాన్ని. అట్లా చేసుకుంటే గవర్నమెంట్కి ప్రజా సొమ్మును అంతా అట్లా దుర్వినియోగం చేసి ఇవాళ నువ్వు ఉండ తాడేపల్లి ఇంటికి అక్కడ ఉండ చుట్టుపక్కల కరకట్ట మీద ఉండే లేబర్ని అంతా తొలగిచ్చేసి రోడ్డు వేసి నీ ఇంట్లో ఏదో దొంగలు పడతారు, లేకపోతే నిన్నేదో చంపటానికి వస్తారని చెప్పని చుట్టూతా ఫెన్సింగ్ చేసుకొని ఇంత భయభ్రాంతులతోటి బతుకుతున్నావు నువ్వు. నువ్వు ధైర్యంగా రోడ్డు మీద తిరగలేవు. నువ్వు ధైర్యంగా ఒక రోడ్డు మీద తిరగలేవు. నువ్వు ఒక భయభ్రాంతులతోటి నువ్వు ఇది చేసుకుంటున్నావు. అటువంటి వాడు నువ్వు మావిగాన్ని ఏం కట్టగలుగుతావు? దీనికే ఇది చేయలేకపోయావు నువ్వు. మావిగాని అసలు నీకు పొలం ఇచ్చేవాళ్ళు ఉండారా రైతులు? నువ్వు వెళ్ళి నిలబడి అడుగు, మావిగానికి నేను భూమి కోరుకుంటున్నాను, నాకు ఇన్ని వేల ఎకరాలు కావాలి, నేను ఈ మావిగాన్లో రాజధాని పెడతాను అని చెప్పని నువ్వు పిలిపి రైతులు 1 ఎకరం ఇస్తారో చూద్దాం. పేర్నాని గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పులు చేసి అమరావతి అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు లేదు, 29లో మా రాజధాని మావిగాన్, అమరావతి అభివృద్ధి దండగా అని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? మరి వైసీపీ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పని అప్పు తీసుకొచ్చారు? 5-6 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఏం డెవలప్మెంట్ చేశారు? ఒక రాజధాని డెవలప్మెంట్ చేశారా? లేదా ఇతర ప్రాంతాలు ఏమైనా డెవలప్మెంట్ చేశారా? లేదా ఉత్తరాంధ్రాని ఏమైనా డెవలప్మెంట్ చేశారా? రాయలసీమని ఏమైనా డెవలప్మెంట్ చేశారా? కోస్తా ఆంధ్రాని ఏమైనా డెవలప్మెంట్, ఏం డెవలప్మెంట్ చేశారని మరి మీరు అన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు? రోడ్లన్నీ గోతులు. ఏ రోడ్లు వేశారు? నువ్వు ఏ ఏరియా పోయినా కూడా మోకాళ్ళలోతు రోడ్లు, అల్లాడిపోయారు జనాలు అందరూ. మరి ఇప్పుడు వైసీపీ నువ్వు ఏం డెవలప్ చేసావు? అంత తప్పు ఎందుకు తీసుకొచ్చావు? మరి ఇప్పుడు వైసీపీ నాయకులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అమరావతికి వస్తాము, అవినీతిని బయటపెడతాము, ఈసారి ఎవడు ఆపుతాడో మేము చూస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది. దానికి మీరేం చెప్తారు ఒక అమరావతి ప్రాంతవాసిగా, ఒక రైతుగా? అది మనం ఏం చెప్తాం, అది ప్రజల అభిష్టం మేరకు ఉంటుంది. మళ్ళీ కర్మదాలకు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం అనుకో, ఇంటింటికి ఉరితాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు అమరావతి అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల్లో మీరు ఒకలా, మీరేమైనా భూములు ఇచ్చారా? నేను ఇచ్చాను సార్ భూమి, నేను శాఖమూరులో ఇచ్చాను. ఎంత ఇచ్చారు సార్ మన భూములు? 1 ఎకరం ఇచ్చాను నేను. ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా ఒక ఘటన జరిగింది కదా ఇక్కడ ఉండవల్లిలో. అంటే వైసీపీ నేతలైన పేర్నాని గారు, అంబటి రాంబాబు గారు, ముఖ్యంగా దేవినేని అవినాష్ గారు అమరావతిలోకి అడుగు పెడుతుంటే కొంతమంది ఉండవల్లి పెనుమాకకు సంబంధించిన రైతులు తిరుగుబాటు చేసి మీరు రావద్దు, వెళ్ళిపోండి అని చెప్పి తిరిగి తరిమేశారు. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక అమరావతి రైతుగా మీరేమంటారు? వాళ్ళని తరిమేయటంలో తప్పేం లేదు. వాళ్ళు ఎందుకంటే ఈ అమరావతి రైతులు గురించి, ఆడవాళ్ళని గురించి నానా మాటలు అన్నారు వాళ్ళు.
వ్యభిచారులు అన్నారా, అదంతా అడివి అన్నారా, పనికిరాదన్నారా. వాళ్ళు ఇక్కడ చాలా అవమానపరిచారు. వీళ్ళు తిరుపతికి యాత్ర చేసినప్పుడు కానీ, ఇటు అరసవల్లికి యాత్ర చేయటానికి పోయినప్పుడు కానీ కాళ్ళతో తన్నారా, లేకపోతే ప్రైవేటు పోలీసుల చేత పోలీసు డ్రెస్సులు వేసి ఆ ప్రభుత్వం మనుషులు చేత తన్నిచ్చారా, కొట్టారా, చాలా చేశారు. అదంతా వీళ్ళకి ఇంకా మర్చిపోవాలా, వీళ్ళు ఇంకా మర్చిపోవాలా, అది గుర్తుంది. అందుకనే వాళ్ళు అమరావతికి వ్యతిరేకులు. అసలు ఆ వ్యతిరేకుల్ని ఎందుకు రాణిస్తారు? నువ్వు కూడా అమరావతి రాజధాని అని ఒప్పుకొని మీడియా ముందు మీ నాయకుడు ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకొని రాండి, ఎవరికేమో అభ్యంతరం ఏమి ఉండదు. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు మాట్లాడేది మాకు మావిగన్నే రాజధాని అనే విధంగా మాట్లాడుతున్నారు. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు. మీరు అమరావతికి భూములు ఇచ్చి గత 5-10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. ఒక అమరావతి ప్రాంతవాసిగా అసలు మీ అభిప్రాయం ఏంటి మావిగన్ అనే కొత్త రాజధాని గురించి మాట్లాడడం మీద? ఆయన ఒకప్పుడు ఆయన అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి అని చెప్పిన ఆయన కూడా ఆయన చెప్పిన తర్వాతే ఎక్కువ భూములు కూడా అప్పుడు దాకా ఈనాళ్ళు కూడా ఇచ్చారు. ఏంది ఆయన గెలవక ముందు చెప్పిన మాట. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 6 నెలలకు పుట్టింది జబ్బు. ఏంది ఆ పిచ్చి ఇంకా వాళ్ళకి వదలలేదు. అది వదిలితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. ఏంది అలా ఆయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ అంతా కలిసిమెలిసి బాగానే ఉంటారు.